ఫోర్త్ అండి సోషల్ జస్టిస్ డే అనమాట. ఈ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్లో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమి ఇనిషియేట్ చేసింది అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, ఇది వెల్ఫేర్ అంటే స్కీమ్స్, గవర్నమెంట్ న్యూ స్కీమ్స్, గవర్నమెంట్ స్కీమ్స్. ఓకే, చూద్దాం. నెంబర్ 1, అభయహస్తం. అభయహస్తం అభయహస్తం ఏం రాసుకోండి. ప్రమోట్ ఇన్క్లూజివ్ ఈక్విటబుల్ and justice for all sections in the society. This program reduced the income inequalities in the state. Income inequalities in the state. దీంట్లో రాసుకోండి. నెంబర్ 1, financial assistance and institutional support for farmers. This is number 1. Number 2, women empowerment and economic independence. Women
ఎంపవర్మెంట్ అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్. మూడు, ఫుడ్ సెక్యూరిటీ. ఫుడ్ సెక్యూరిటీ. తర్వాత హౌసింగ్ సపోర్ట్. నాలుగు, ఎంప్లాయబిలిటీ. ఎంప్లాయబిలిటీ. వీటి మీద ఫోకస్ పెట్టేది అభయహస్తం. చెప్పండి, అభయహస్తం దేని మీద ఫోకస్ పెడుతుంది చెప్పండి. ఫస్ట్ ఏంటిది? ఫైనాన్షియల్ అసిస్టెన్స్, ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ టు ఫార్మర్స్, తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్, ఎకనామిక్ ఇండిపెండెన్స్, ఫుడ్ సెక్యూరిటీ, హౌసింగ్ సపోర్ట్ ఫర్ వెహికల్ సెక్షన్స్, ఎంప్లాయబిలిటీ. ఓకేనా? ఇవి మనకి ముఖ్యంగా వాళ్ళు పెట్టే అభయహస్తం సంబంధించి. ఓకే. తర్వాత మహాలక్ష్మి స్కీమ్. రెండోది ఏంటి? మహాలక్ష్మి స్కీమ్. దీంట్లో రెండు ఉంటాయి. ఫ్రీ బస్, 500కే సిలిండర్. అంతేనా? రాసుకోండి. ఇప్పుడు సరదా తీరిపోయింది, ఎందుకంటే ఇరాన్ అమెరికా యుద్ధం, సిలిండర్ రేటు అదే, అవునా? ఇస్తుంటప్పుడు రాసుకోండి. ఓకేనా? తర్వాత ఈ మనం చూస్తే ఎల్పిజికి యాజ్ అండ్ 42.90 lakh people got benefit. రాసుకో, 42.90 lakh people got benefit. మరి ఇదేంటిది? ఇది ప్రపంచ గిన్నిస్ బుక్ రికార్డ్కి ఎక్కితే ఇలాగే 270 కోట్ల మంది ఉమెన్ ట్రావెల్ చేశారట. అదేంటిది? తెలంగాణ 4 కోట్ల కదా అది. టికెట్స్ ట్రావెలింగ్ 270 కోట్లు. బస్సు దిగితే ఆడవాళ్ళు తప్ప మగాడు అక్కడక్కడ కనపడతాడు, అవునా కదా? విచ్చలవిడిగా ట్రావెల్ చేస్తున్నారు.
అంటే అమ్మగారండి ఆయన చెప్పిండు కదా, మగడు తాగొచ్చునా సిగరెట్ కాల్సిన తిట్టిన అమ్మగారింటికి వెళ్ళిపోండి బస్సు ఇచ్చిన ఫ్రీగా అని. అవునా కదా? అది కొన్ని రోజులకి మీరు కాల్ చేస్తే బస్సు మీ ఇంటికి వస్తుంది, మీరు వెళ్ళిపోండి, మీ అమ్మగారింటికి దించుద్ది. నెక్స్ట్ స్టెప్ అది. అవునా కదా? సో ఇది ఈ ఉచితాలు అనేవి అది ఎట్లా అంటే గలీజ్ అనిపిస్తుంది. ఏ దేశంలో లేవు. ప్రజలను సోమరపోతులు చేయడం కాదు, ప్రజలకి వాళ్ళు చేసే పనిని ఎంకరేజ్ చేసి వాళ్ళు డబ్బులు సంపాదించే విధంగా చేయాలి. ఓకేనా? అది అంటే ఒక గోళీ ఇచ్చినప్పుడు డాక్టర్ ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ చేయాలి తప్ప ఆ గోళీ మన సంగనాకితే ఎట్లా? అట్లా అనమాట ఇది కూడా. సో మనకి 270 కోట్ల మంది అనమాట ట్రావెల్ చేశారు. అంటే ఆర్టీసీ ఎంత లాస్ అవుతుంది, గవర్నమెంట్ భరించాలి కదా. నీకెందుకు అంత 9,000 కోట్లు ఎంత చెప్తున్నారు? అంత అవసరమా? ఇప్పుడు ఎంత ఇచ్చారు రిపోర్టు? ఒకసారి చూద్దాం. ఒకసారి రిపోర్ట్ దీంట్లో 9,222 crores అట, 9,222 కోట్లు. అంటే ఇంతవరకు ఎంత ఖర్చు అయింది వీటి? ఇదంతా గవర్నమెంట్ భరించాలి కదా. అవునా కదా? అది ఇప్పుడు దీని ఇంపాక్ట్ దేని మీద పడింది? ఆటోస్ మీద పడింది. అవునా కదా? అది సో ఇవ్వద్దని కాదు, అక్కుంటువాడో గుడ్డివాడో హ్యాండిక్యాప్డో క్రానిక్ పేషెంట్స్, హెచ్ఐవి పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్, కిడ్నీ పేషెంట్స్ వాళ్ళకి ఇవ్వండి. అవునా కదా? అది సో అది మహాలక్ష్మి స్కీమ్ ఇది. ఇప్పుడు ఇక్కడ ఈవెన్ విజయ్ కూడా అంటే ఈ మేనిఫెస్టోలో ఉన్న చూసి ఓటేస్తున్నారు ప్రజలు. తులం బంగారం ఇస్తే ఓటేస్తా అంటాడు, ఒక ల్యాప్టాప్ ఇస్తే ఓటేస్తా అంటాడు, ఒక రేపొద్దున కారు ఇస్తానంటాడు, అందరికి ఫ్యామిలీకి ఒక కారు. ఒక నాయకుడు మన జీవితాలను మారుస్తాడు అని ఓటేయాలి. ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా అలాగే ఉంది. మత రాజకీయాలు, కుల రాజకీయాలు, ప్రాంతీయ రాజకీయాలు అట్లా ఉండకుండా అందరూ మనం అన్ని వర్గాల కులాల వారిని దృష్టిలో పెట్టుకుని మతాల వారిని పరిపాలన చేయాలి. ఏందో మరి అంత కరెక్ట్ నాయకుడు ఎవడొస్తాడు? ఓకే, నెక్స్ట్ గృహజ్యోతి. ఇలాంటివి పర్లేదు, మళ్ళీ కొన్ని మంచివి ఉన్నాయి. ఏంటది? గృహజ్యోతి అంటే బిలో 200 యూనిట్స్ ఫ్రీ కరెంట్. ఫ్రీ కరెంట్ total 53.09 lakh families. Got benefit. గుడ్, మంచిదే కదా. ఓకేనా? ఇది మంచిదే. ఇక పేదవాడు ఉంటాడు, ఒకటే లైట్ ఉంటుంది పాపం, వాడు మినిమం కట్టు 200 అంటే కడతాడా పాపం. గుడ్, ఓకేనా. తర్వాత ఇందిరమ్మ ఇండ్లు. ఇందిరమ్మ ఇల్లు, ఇండ్లు ఇల్లు నీ ఇష్టం.
మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్లో 11th ఇండికేటర్ ఉంటుంది. 11th గోల్ ఇది. అంటే ఇల్లు అనేది బేసిక్ నీడ్ కదమ్మా. బయట ఎక్కడో తిరిగి వచ్చి ఆ గూట్లో ఉంటే పక్షులు కూడా ఎక్కడెక్కడో పోతాయి, ఆ గూడు కట్టుకుంటాయి, ఆ గూట్లోకి వచ్చి ఉంటాయి, అవునా కదా. సో ఇల్లు అనేది ప్రైమరీ నీడ్. సో అది సస్టైనబుల్ డెవలప్మెంట్ 11th గోల్లో పార్ట్గా హౌసింగ్ ఫర్ ఆల్ ఇన్ తెలంగాణ. రెండు 2030కి ఈయన 34 వరకు ఉంటాడు కదా రేవంత్ రెడ్డి. హౌసింగ్ ఫర్ ఆల్, ఓకేనా, తెలంగాణ అందరికీ ఇళ్ళు అనమాట. ఇంకా ఈ టూలెట్లు ఏముండవు అప్పుడు. హౌసింగ్ ఫర్ ఆల్ 2030 అది. దీనిలో భాగంగా వీళ్ళు చేయడం జరిగిందన్నమాట. ఓకే, రాసుకోండి. పర్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్, పర్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ 3500 హౌసెస్, మొత్తం 4.5 lakh హౌసెస్ బిల్డ్ చేయాలి. 4.5 లక్షల ఇల్లు. ఒక కాన్స్టిట్యూషన్కి ఎంత? 3500. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ 5 lakhs. ఫైనాన్షియల్ నీకు ఏమైనా జాగా ఉంటే కట్టుకుంటే 5 lakhs ఇస్తారు. లేదు వాళ్ళే కట్టించి ఇస్తారు. చెప్పండి, నీకు జాగా ఉంటే ఇల్లు కట్టుకుంటే 2 లక్షలు ఇస్తారు, లేదా వాళ్ళు ఇమ్మంటే వాళ్ళే ఇస్తారు. దీంట్లో 2 bedrooms ఉంటాయి, ఒక కిచెన్, టాయిలెట్, మొత్తం 400 square feet. ఇది 1000 square feet మొత్తం ఉంది ఇదంతా. 400 square feet అంటే దీంట్లో ఇక్కడి నుంచి ఇక్కడికి అనమాట. ఇదంతా దీంట్లో సగం ఉంటుంది అనుకోరాదు. దాంట్లోనే 2 bedrooms, ఒక కిచెన్, ఒక టాయిలెట్. ఇప్పుడు ఇక్కడ బెడ్ వేసుకుని కాలు పెడితే అవతల ఇంట్లోకి వెళ్తాయి అనమాట. అంతేనా? 400 square feetకి బెడ్ పెడుతుందా, టేబుల్ పెడుతుందా, మంచం పెడుతుందా? కూతురు వెళ్తే తల్లిని టచ్ చేసుకుంటూ పోవాలి, తల్లి వస్తే కూతురిని టచ్ చేసుకుంటూ పోవాలి, అట్లా ఉంటుంది. ఆ 400 square feetలో 2 bedrooms ఎట్లా వస్తాయి అర్థం కాదు. చిన్నవి ఏదో ఒకటి, లేని వాళ్ళకి అది బెస్టే కదా గవర్నమెంట్. ఓకేనా? తర్వాత ఇదన్నా గ్రేటే కదా, ఇస్తే ఏదో ఒకటి పడుకోవడం కనుక పేదవాళ్ళకి. ఓకేనా? అది. నెక్స్ట్ ఇవి ఇందిరమ్మ ఇల్లు. మన వాళ్ళని చాలామంది డిప్యుటేషన్ అప్పుడు తీసుకున్నారు, గుర్తుందో లేదో. మన తరఫు చేసే అబ్బాయి కూడా అక్కడ అన్ని అక్కడ చేస్తుంది. 30,000 అంత ఇస్తున్నారు అనుకుంటా. అది వాళ్ళ టార్గెట్లు ఉంటాయి, అన్నీ ఉంటుంది. హారబుల్. వర్క్నే ఏది రాదు. ఓకేనా? వచ్చేది నిలబడదు. తర్వాత చేయూత పెన్షన్ స్కీమ్. చేయూత పెన్షన్ స్కీమ్. చేయూత పెన్షన్ స్కీమ్
చేయూత పెన్షన్ స్కీమ్. రాసుకోండి. ఇట్ ఈస్ ఏ మంత్లీ పెన్షన్ ఫైనాన్షియల్ సపోర్ట్ టు monthly financial support to vulnerable sections or peoples. వాళ్ళు ఎవరో చూద్దాం. ఇన్క్లూడ్స్ సీనియర్ సిటిజన్స్ విడోస్, సింగిల్ ఉమెన్, ఇద్దరు డిఫరెన్స్ ఉంది. విడో అంటే భర్త చనిపోయడం, సింగిల్ ఉమెన్ అంటే భర్త వదిలేయడం. ఓకేనా? లేకపోతే పెళ్లి చేసుకోకపోవడం, లేదా భర్త వదిలేసి సపరేట్గా ఉండడం. తర్వాత డిజబిలిటీస్, సర్టెన్ వర్కర్స్, వీళ్ళు ఈ స్కీమ్ కింద కవర్ అయ్యేది. ఓకేనా? తర్వాత వీళ్ళు ఏం చెప్పారంటే దీంట్లో ఇచ్చిన ఎకనామిక్ సర్వేలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తీసుకుని మేము దీన్ని రన్ చేస్తున్నాం, ఫేషియల్ రికగ్నైజేషన్ అది ఇది అని చెప్పి ఎంతమందికి వస్తుందో ఈ పెన్షన్ 4,000 ఇస్తున్నాడుగా పెన్షన్. ఇంతవరకు ఏం జాడలేదు. తర్వాత అన్ని పాతవే ఉన్నాయి. తర్వాత కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్. కళ్యాణ లక్ష్మి అండ్ షాదీ ముబారక్. Eligibility 18 years above. 18 years above. Age girls belongs to SC, ST, (18 years above) girls, SC, ST, okay, OBC, EBC, minorities. ఇది చాలు. దీనిలో ఓసీ లేదు చూడండి.
ఓకేనా? అలాగే ఇన్కమ్ లిమిట్, ఇది బెనిఫిట్ పొందాలంటే ఇన్కమ్ లిమిట్. దెన్ ఇన్కమ్ సెట్ ఎలిజిబిలిటీ 2 lakhs, 2 lakhs 2 లక్షల ఇన్కమ్ కంటే తక్కువ ఉండి ఈ కేటగిరీ పిల్లలు అయ్యి ఉంటే 18 years పై ఉంటే వాళ్ళకి ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఎలిజిబిలిటీ అట. ఇప్పుడు ఫర్ ద ఇయర్ 2025-26 ఎందుకు అట్లా మారుస్తున్నారు అంత మొత్తం? ఎందుకు? కూల్ ఎక్కువైతుంది. ఓకే, కళ్యాణ లక్ష్మి ఫర్ ది ఇయర్ 2025-26 గవర్నమెంట్ హ్యాస్ పుట్ ఎక్స్పెండిచర్ rupees 820.08 crores. చెప్పండి, కళ్యాణ లక్ష్మి ఎంత ఖర్చు పెట్టిందట? బెనిఫిషరీస్ నెంబర్ 1 ST serial, number 2 SC, number 3 BC, ఇక్కడ చూడండి, దీనివల్ల ST SC అదే ఓబీసీ అంటే బీసీ. సో వీళ్ళిద్దరూ కలిపితే మనకి వాళ్ళు సపరేట్ చూపించాడు. మైనారిటీస్ 24,000, ఇది 11, 10, ఈ 62,000 తక్కువ వస్తుంది. అంటే ఓవరాల్గా ఏంటంటే మైనారిటీస్ ఇది ఎక్కువ ఉంది. ఇది ఫస్ట్ రాసుకుంటే సీరియల్లో 1, 2, 3, 4 అంటే ఈ రెండు కలపడం వల్ల అది ఇది సీరియల్ అన్నమాట. సో ఎక్కువ మనం వాళ్ళది సీరియల్లో చూసుకుంటే మైనారిటీస్ ఎక్కువ బెనిఫిట్ పొందారు, 24,000 పైన ఉన్నారు. ఎస్టీ 11,000 పైన, ఎస్సీ మనకి 10,000 పైన. ఇది 62,000 చిల్లర ఉన్నారు. బీసీ లీస్ట్ అదే వస్తుంది అనమాట. ఓసీకి అలాగే ఎలిజిబిలిటీ లేదు. అలాగే 2 lakhs ఇన్కమ్ లిమిట్ అనమాట. ఇది ఇన్కమ్ లిమిట్ అంటే ఆ స్కీము ఇన్కమ్ లిమిట్ పొందాలంటే 2 lakhs. అలాగే ఫర్ ది ఇయర్ 25-26లో 820.08 crores మనకి అలోకేట్ చేయడం జరిగింది ఈ స్కీమ్ కింద. ఖర్చు ఇంకా ఎక్స్పెండిచర్ అయితే ఈ స్కీమ్ కింద ఎంత ఇస్తారు? 1,160 అంటే 1,116,000 ఇస్తారనమాట. 1,116,000. ఇంతకుముందు 75,000 ఇచ్చేవాళ్ళు, అది పెంచారు. 1,116,000 ఇస్తారు. ఓకేనా? సో దిస్ ఇస్ ద స్కీమ్. ఓకే, రాసుకున్నారా?
ఓకే, తర్వాత గిరి వికాసం. గిరి వికాసం. ఏఎం ప్రొవైడ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ టు, ఇది గ్రూప్ 2 క్వశ్చన్. ఇది ఏఎం ప్రొవైడ్ ఇరిగేషన్ facilities to fallow land, uncultivable patta land, uncultivable patta land. Belongs to small and marginal ST farmers. అందరికీ కాదు, స్మాల్ అండ్ మార్జినల్ ST farmers. గిరి వికాసం. So this scheme changes as the Indira Saura Giri Jala Vikasam. 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 Okay, no? Next, for tardy toppers, తాడి చెట్లు ఎక్కేవాళ్ళు, తాడి టాపర్స్. గవర్నమెంట్ లాంచ్డ్ ఆన్ 14th July 2024. 14th July 2024. కాటమయ్య రక్షక కవచం స్కీమ్. కాటమయ్య రక్షక కవచం స్కీమ్. at Lashkarigooda village, Rangareddy, Lashkarigooda. రంగారెడ్డి అంటే ఏం లేదు, కాటమయ్య రక్షక అంటే తాడి చెట్టుకి వాళ్ళు పాపం పడిపోతారు కదా, అది ఊడిపోయి చాలామంది చనిపోయారు కదా. ఒక కిట్ ఇస్తుంది, ప్రొటెక్షన్ కిట్, 10,000 రూపాయలు
10K వాళ్ళే కొనుక్కోవచ్చు, గవర్నమెంట్ ఇస్తుంది. రక్షక కిట్ అనమాట, 10,000 రూపాయల కిట్. ఈ సన్న బియ్యం అవి ఇవి ఇచ్చాను, కానీ మనకు అవసరం లేదు. తర్వాత మిషన్ వాత్సల్య అని పెట్టండి. మిషన్ వాత్సల్య. మిషన్ వాత్సల్య, వాత్సల్యం అంటే ప్రేమ కదా. రాసుకోండి. చైల్డ్ ప్రొటెక్షన్ ప్రయారిటీస్, డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ ప్రొటెక్షన్ ప్రయారిటీస్. Development of child protection priorities, including child rights. ఓకేనా. ఇది మిషన్ వాత్సల్య, ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, యాక్చువల్గా స్టేట్లో అమలు అవుతుందన్నమాట. చైల్డ్ రైట్స్ అండ్ జువైనల్ కేర్ అని పెట్టండి. చైల్డ్ రైట్స్, జువైనల్ కేర్. ఇది చైల్డ్ డెవలప్మెంట్ ప్రియారిటీ, రైట్స్, జువైనైల్ జస్టిస్, ఇవన్నీ దీంట్లో పాటుగా ఉంటాయి. తర్వాత మిషన్ శక్తి. మిషన్ శక్తి it is a centrally sponsored scheme. It is a centrally sponsored scheme. Centrally sponsored scheme. Okay, na? To ensure women's safety empowerment, to ensure women's safety and empowerment. By providing shelter, counseling and legal aid. By providing shelter, counseling and legal aid.
ఓవరాల్గా ఉమెన్ డెవలప్మెంట్ అయితే ఈ వీటికి స్పెషల్గా ఒక స్కీమ్ ఉంది దీంట్లో పాటు శక్తిలో సంబాల్ అంటారు. సంబాల్, ఈ సంబాల్లోని ఇంకా వస్తాయి ఉమెన్ హెల్ప్ లైన్, వన్ స్టాప్ సొల్యూషన్, బేటీ పడావో బేటీ బచావో, బేటీ పడావో బేటీ బచావో, ఇవన్నీ దీని కిందకి వచ్చేస్తాయి. సంబాల్ ఇస్ ద పార్ట్ ఆఫ్ మిషన్ శక్తి. మళ్ళీ చెప్తున్నాను, వాట్ ఈస్ ద మిషన్ సంబాల్, ఈ పార్ట్ ఆఫ్ మిషన్ శక్తి. వాట్ ఈస్ ద సంబాల్? బేటీ పడావో బేటీ బచావో, ఉమెన్ హెల్ప్ లైన్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఉమెన్, ఏంటి చెప్తాను రాసుకోండి. వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఉమెన్, మళ్ళా చెప్తున్నాను, మిషన్ శక్తి, ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ కౌన్సిలింగ్, ఉమెన్ షెల్టర్, ఉమెన్ లీగల్ ఎయిడ్, ఉమెన్ సేఫ్టీ. ఆ సేఫ్టీ లీగల్ ఎయిడ్ షెల్టర్లో భాగమే సంబాల్ అంటాము. ఆ సంబాల్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ మిషన్ శక్తి. ఈ సంబాల్లోని బేటీ పడావో బేటీ బచావో వినలేదు ఎప్పుడు? మరి ఉమెన్ హెల్ప్ లైన్ WHL అంటే, అలాగే వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఉమెన్, దీన్ని వన్ స్టాప్ సెంటర్ అంటారు. ఇవి సంబాల్ చాలా ఇంపార్టెంట్ స్కీమ్ ఇది. అలాగే సమర్థ్య ఇంకో స్కీమ్, ఇది ఉమెన్కి. సమర్థ్య ఈ స్కీమ్, ఇది ఉమెన్ స్కీమ్. వర్కింగ్ ఉమెన్ అండ్ హూ ఆర్ పర్సూయింగ్ హయ్యర్ ఎడ్యుకేషన్, వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది గవర్నమెంట్. సమర్థ్య ఓవరాల్గా ఉమెన్ ఎంపవర్మెంట్ అది. మీరు ఎక్కువ చదువుకుందా అన్న ఉమెన్, సింగిల్గా ఎంప్లాయ్ చేస్తూ హాస్టల్లో ఉంటున్న వర్కింగ్ ఉమెన్, హయ్యర్ ఎడ్యుకేషన్, సమర్థ్య. ఓకే, ఉమెన్ ఎంపవర్మెంట్. నెక్స్ట్ బాల భరోసా. జీరో టు 5 years చైల్డ్ వర్తిస్తుంది బాల భరోసా. ఇదేంటంటే కంప్రహెన్సివ్ స్క్రీనింగ్, కంప్రహెన్సివ్ స్క్రీనింగ్. comprehensive screening, all children, comprehensive screening children. ఓకేనా? ఆరోగ్యం అన్నీ కూడా స్క్రీన్ చేస్తారు, ఎలా ఉంది ఏంటి న్యూట్రిషనల్ వాల్యూస్. ఓకే, ఇది వెల్ఫేర్ స్కీమ్స్ అమ్మా. వాళ్ళు ఇచ్చినవి ఇంకేమి ఇవ్వలేదు, ఇన్ డీటెయిల్డ్గా ఏమి ఇవ్వలేదు. వాళ్ళు ఇచ్చిన డేటాలో ఇవి స్కీమ్.